ఒక నిజమైన ప్రశ్న కోసం ఎదురుచూస్తున్న తెలివైన సమాధానాలు ప్రపంచంలో సమృద్ధిగా ఉంటాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక గురించి చర్చ ప్రారంభమైనప్పుడు అది విధాన సంబంధమైన ఒక అసాధారణ పరిష్కారం, ఒక అసలైన సమస్యను వెతుకుతున్నట్టుగా కనిపించింది. ఒక రుగ్మతను అన్వేషిస్తున్న ఒక గోసాయి చిట్కా లేదా రోగం కంటే ప్రమాదకరమైన మందుగా అది కనిపించింది. అంతేనా, అది నోట్ల రద్దుకు కొనసాగింపుగా ఉంది. అవును మరి, ఒక దార్శనికత లేదా ఒక విపుల ప్రణాళిక లేకుండా ఏదో ఒక మహత్కార్యాన్ని నిర్వహించటానికి పూనుకునే ఆధునిక తుగ్లక్ ప్రవృత్తిని ప్రతిబింబించిన ఆలోచనే ఒకే దేశం ఒకే ఎన్నిక. ఒకే దేశం ఒకే ఎన్నిక గురించి దేశ పాలకులు ఎంత చలాకీగా చర్చిస్తున్నారో కదా. వారి ఉత్సాహాన్ని గమనించి ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై అత్యున్నత స్థాయి కమిటీ రూపొందించిన నివేదికను చదివాను. చదివిన తర్వాత నాకు అనిపించిందేమిటంటే, ఒకే దేశం ఒకే ఎన్నిక ఒక విడ్డూరమైనదే అయినప్పటికీ ఒక నిరపాయకరమైన ప్రతిపాదన అనే భావన కలిగింది. చాలా కాలంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమలవుతున్న ఒక విస్తృత రాజకీయ ప్రణాళికలో భాగమే ఆ ప్రతిపాదన. జనసమ్మతమైన అంశాలకు తావు లేనిదిగా ప్రజాస్వామ్యాన్ని మిగిల్చి మన ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని రక్షించుకోవాలని మధ్యతరగతి ప్రజల కాల్పనిక భావనల ఆ ప్రతిపాదన అంకురించింది. ఇప్పుడది ప్రజాస్వామ్యాన్ని వశపరుచుకొని దాన్ని శక్తిహీనం చేయాలని ప్రస్తుత పాలకుల ఆకాంక్షతో జతకట్టింది. (281 పేజీల హెచ్ఎల్సీ నివేదిక తమను నియమించిన వారి అభిష్టాల ప్రకారం రూపొందించిన పత్రం. ఆ కమిటీ నిర్ణయాలు, సిఫారసులో దానికి నిర్దేశించిన పరిశీలన అంశాలలోనే ఉన్నాయి సుమా. నోట్ల రద్దు నిర్ణయ సుగుణాలను సృష్టించాలని రిజర్వ్ బ్యాంకును ఆదేశించినట్టుగానే ఒకే దేశం ఒకే ఎన్నిక సహేతుకతను ఆవిష్కరించేందుకు హెచ్ఎల్సీని ఉద్దేశించారు. ప్రభుత్వ అనుకూల ఒకే దేశం ఒకే ఎన్నిక భావనను సమర్థించే వారితో నిండిపోయిన హెచ్ఎల్సీ విధేయపూర్వకంగా దాన్ని అమలు పరిచేందుకు అవసరమైన శాసన, రాజ్యాంగపరమైన లాంఛనాలు, పరిపాలనాపరమైన ఏర్పాట్ల వివరాలతో నివేదికను నింపివేసింది. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదన సహేతుకతను ఆవిష్కరించాల్సిన అనివార్యత వల్ల ఆ నివేదిక ఒక విచిత్రమైన పఠనానుభవాన్ని కలిగిస్తోంది. నిరంతర ఎన్నికల వల్ల మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాలలో 300 రోజులు వృధా అయిపోతున్నాయని విచారం వ్యక్తం చేసింది. ఒకే నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఏకకాలంలో పోటీ చేసేందుకు వీలు కాదు కనుక ఒకే దేశం ఒకే ఎన్నికతో రాజకీయ కార్యకర్తలు అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని హెచ్ఎల్సీ నివేదిక ముక్తాయించింది. అంతేకాదు, విద్వేష ప్రసంగాల సందర్భాలను గణనీయంగా తగ్గిస్తుందని కూడా పేర్కొంది. మరీ ముఖ్యంగా ఓటరు అలసట సమస్యను పరిష్కరిస్తుందని ఉద్ఘాటించింది. భారతదేశంలో ఎన్నికలపై 2 దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న నేను ఈ సమస్య గురించి ఎప్పుడూ విననే లేదు. హెచ్ఎల్సీలో రాజ్యాంగ నిపుణుడైన సభ్యుడి రాజ్యాంగ విఘ్నత ఏమిటో చూడండి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అధ్యక్ష తరహా పార్లమెంటరీ విధాన ప్రభుత్వాల కలయికాట. ఈ ఆలోచన రీతి ఇంకా ఎలా ఉన్నదో చూడండి. కేంద్ర, రాష్ట్ర స్థాయి, స్థానిక పాలనా సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించటం వల్ల పౌర సంలగ్నత, జాతీయ సమైక్యత పెంపొందుతాయి. ప్రజాస్వామ్య పండుగలో దేశ పౌరులందరూ సమిష్టిగా పాల్గొనటం వల్ల పౌరసత్వ బంధాలు, సౌభ్రాతృత్వం బలోపేతమవుతాయి. పాఠశాల బాలలు ఒక సైన్స్ ప్రాజెక్టులో తమ నవకల్పన ప్రయోజనాలు ఎంత అపారంగా ఉంటాయో వివరించినట్టుగా లేదు ఇది? ఈ శబ్దాడంబరం మాటకేమి గాని నివేదిక కీలక వాదనిది. ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ పాలనా నాణ్యతను మెరుగుపరుస్తుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల విధులకు మళ్లించటాన్ని తగ్గించడం, ప్రభుత్వ నిధులను ఆదా చేయడం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న కారణంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంపై ప్రభావాన్ని తగ్గించడం మొదలైనవి ఏకకాలంలో ఎన్నికల నిర్వహణతో ఒనగూరుతాయి. ఇవన్నీ యుక్తియుక్తమైన వాదనలు, సందేహం లేదు. అయితే వాటిని చాలా జాగ్రత్తగా అంచనా వేయవలసి ఉంది. మరి ప్రపంచ నాయకుల పర్యటనలు, మతపరమైన సమావేశాల వల్ల పాలనకు అంతరాయాలు కలగడం లేదా?
సరే, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఏ నిష్పత్తిలో ఖర్చు పెడుతున్నారు? అభ్యర్థులు, పార్టీలు చేస్తున్న వ్యయాలతో ప్రభుత్వం చేస్తున్న ఖర్చును సరిచూడండి. ఇక విధాన వైకల్యం అనే వాదనను చూద్దాం. ఎన్నికల వల్ల ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి 5 ఏళ్లలో కేవలం 4 నెలల పాటు మాత్రమే పాలనా వ్యవహారాలకు భంగం కలుగుతోంది. రాష్ట్ర శాసనసభల ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి తరచూ ప్రతిబంధకమవుతున్నాయన్న వాదనలో నిజమెంత? ఆరు నెలలలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగవలసిన అన్ని రాష్ట్రాలలోనూ సదరు ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి అధికారాలున్నాయి. మరి మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ విషయంలో ఇటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేదు? ఈ 6 నెలల వ్యవధి నిబంధనను 12 నెలలకు పొడిగించటం సబబుగా ఉంటుంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే ఎన్నికల సంఘం ఆ ఎన్నికల నిర్వహణ వ్యవధిని ఒక పక్షం రోజులకు 3కు మించని దశలకు తప్పక కుదించగలదు. ఎన్నికల సమయంలో పరిపాలన యథావిధిగా కొనసాగేందుకు వీలుగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని సవరించాలి. సాధారణ మాత్రలతో తగ్గే రుగ్మతకు శస్త్రచికిత్స చేయవలసిన అవసరం ఏమిటి? ఏకకాలంలో ఎన్నికల నిర్వహణతో సమకూరే ప్రయోజనాలను అంగీకరించినప్పటికీ ఆ ప్రతిపాదనను అమలుపరచటం వల్ల మన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక వ్యవస్థకు జరిగే తీవ్ర నష్టాన్ని విధిగా గమనంలోకి తీసుకోవాలి. ఇండియా కూటమికి చెందిన 15 రాజకీయ పక్షాలు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొట్టివేయలేని వాస్తవమేమిటంటే ఎన్నికల క్యాలెండర్లో అది కేవలం ఒక పరిపాలనాపరమైన మార్పు కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం శాసన వ్యవస్థకు జవాబుదారీగా ఉండాలనే మౌలిక సూత్రాన్ని అది తలకిందులు చేస్తుంది. శాసనసభల, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను లోక్సభ ఎన్నికలతో పాటు ఒకేసారి నిర్వహించటం అనేది మన సమాఖ్య పాలన విధానానికి విరుద్ధం. ఈ విధంగా ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ అనేది మన రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించటమే అవుతుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్నికలను ఒకేసారి నిర్వహించటం వల్ల ఓటర్ల మొగ్గు స్పష్టంగా జాతీయ పార్టీలకు అనుకూలంగానూ, ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగానూ ఉంటుంది. ఈ ఏడాది వేసవిలో ఒడిశాలో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగటం వల్లే బీజేపీకి మెజార్టీ లభించిందనేది నా అభిప్రాయం. ప్రజాస్వామిక రాజకీయాలలోని గలాభాను తగ్గించటమే ఆ ప్రతిపాదనలో ఉన్న ఆకాంక్ష అని చెప్పవచ్చు. ఏకకాల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రాజకీయ ఆర్థికత వివరించేందుకు హెచ్ఎల్సీ నివేదిక తన దృష్టిని కేంద్రీకరించటంలో ఆశ్చర్యమేమీ లేదు. నవీన గణితాత్మక ఆర్థిక నమూనాల ప్రాతిపదికన ఏకకాల ఎన్నికల నిర్వహణ రాజకీయ సుస్థిరతకు, సత్వర ఆర్థికాభివృద్ధికి, సదా సానుకూల విధాన వాతావరణానికి, జనాకర్షణీయ ఒత్తిళ్లను తగ్గించేందుకు దోహదం చేయగలదని ఆ నివేదిక వాదించింది. ఇది నేను ఒకప్పుడు మధ్యతరగతి ప్రజల స్వైర కల్పనలుగా గుర్తించిన ధోరణికి అనుకూలంగా ఉంది. ఈ ధోరణి మన ప్రజా జీవితంలో సుదీర్ఘకాలంగా ఉంది. ఈ దేశ సామాజిక, ఆర్థిక జీవనంలో ప్రభావశీలురుగా ఉన్నవారు మన అసహ్యకరమైన రాజకీయాల పట్ల సహనం కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని తొలగించేందుకు వారు వివిధ పరిష్కారాలతో ముందుకు వస్తున్నారు. రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యను పరిమితం చేయాలని, ప్రాంతీయ పార్టీలకు విధిగా కనీస ఓట్ల నిబంధన, రాజకీయ పార్టీలు విచక్షణ రహితంగా వాగ్దానం చేస్తున్న ఉచితాలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం మొదలైనవి ప్రతిపాదించారు. రాజకీయ వర్గాలలో కొన్ని బీజేపీ నాయకత్వంలో ఈ పార్టీకి మాత్రమే పరిమితమైనవి కావు. ఒకే దేశం, ఒకే ఎన్నిక పట్ల సానుకూలత చూపుతున్నాయి. ఎన్నికల తలనొప్పిని తగ్గించుకునేందుకు నిరంతరం జవాబుదారీగా ఉండాల్సిన ప్రయాసను తొలగించుకునేందుకు ఒక దేశం, ఒకే ఎన్నిక ప్రతిపాదన సత్వరమే అమలు కావాలని వారు కోరుకుంటున్నారు. ఎన్నికలను పూర్తిగా రద్దు చేయటం సాధ్యం కాదు కదా. అది సాధ్యం కానప్పుడు చేయగల ఉత్తమ పని సకల ఎన్నికలను ప్రతి 5 ఏళ్లకొకసారి మాత్రమే పరిమితం చేయడం. తద్వారా పాలనా వ్యవహారాలకు ప్రజల నుంచి 4 సంవత్సరాల 9 నెలల పాటు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు వారు జాగ్రత్త పడుతున్నారు. మొత్తం మీద ఒకే దేశం, ఒకే ఎన్నిక ప్రతిపాదనలోని ముఖ్య అంశాలను నిశితంగా పరిశీలిస్తే అది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమైనదని చెప్పక తప్పదు.